శ్రీ భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, జూన్ మాసంలో సింహరాశి వారి యొక్క ఫలితాలను తెలియజేస్తారా? ప్రధానంగా అమ్మ ఈ యొక్క జూన్ మాసంలో సింహరాశి వారి యొక్క ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఒకసారి ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకునే విషయంలోకి వెళ్దాం తల్లి. కాళాభ్రాభాం కటాక్షైః రవికులభయదాం మౌలిబద్ధేందురేకాం శంఖం చక్రం కృపాణం త్రిశిమపి గరైః రుర్వహంతిం త్రినేత్రాం సింహస్కందారిరూఢాం త్రిభువనమఖిలాం తేజసా పూరయంతీం ధ్యాయే దుర్గాం జయాఖ్యాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామైః. శ్రీ దుర్గా పరాదేవతాయే నమో నమః. అస్మత్ పరమగురు పరమేష్టి గురు పరాత్పర గురు పరంపర గురు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదార విందాభ్యో నమో నమః. అస్మత్ గురు చరణార విందాభ్యో నమో నమః. ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించిన వారి విషయం తెలుసుకుందాం అమ్మా. ప్రధానంగా మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. ప్రధానంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు తీసుకోబోయే ముందు ప్రధానంగా వీరి గోచారం ఏ విధంగా ఉంది అంటే, ప్రధానంగా వీరికి జన్మంలో కేతు ఉన్నాడమ్మా, అదేవిధంగా సప్తమంలో రాహు ఉన్నాడమ్మా, అదేవిధంగా అష్టమంలో శని సంచారం, అదేవిధంగా ఈ యొక్క జూన్ 2వ తేదీ నుండి మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి గురు సంచారం అవుతున్నది. అంటే ద్వాదశ స్థానం అవుతుంది వీరికి ద్వాదశ స్థానంలో గురు సంచారం. ఇది వీరి యొక్క ప్రధానమైనటువంటి గ్రహ స్ఫుటమి గోచారం ఇచ్చారు. ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క గోచార సంచారం బట్టి ఈ యొక్క సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నారమ్మా. ప్రధానంగా వీరు ఏ విషయం తలపెట్టినా ఆరోగ్యరీత్యా అనుకోండి, ఏ విషయం తలపెట్టినా కూడా ప్రథమంలో బాగా జాప్యం వీరికి రాబోతున్నది. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క సింహరాశి వారికి అన్నిట్లో కూడా ప్రథమంలో విఘ్నాలు కలిగి అంతిమంలో విజయం సాధించడానికి గ్రహస్థితి సూచిస్తున్నారు. గురువు గారు, సింహరాశి వారికి విద్యార్థులకు ఎట్లా ఉంటుందంటారు? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క సింహరాశికి సంబంధించినటువంటి విద్యార్థులకి చాలా ప్రథమంలో చాలా విఘ్నాలు కలగడానికి అవకాశం ఉందమ్మా. వీరికి కాన్ఫిడెన్స్ కన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా ఇబ్బందులు పడే సూచనలు కనపడుతున్నాయి తల్లి. అంటే ప్రతి మనిషికి కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ వీరికి ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా కాస్త ఇబ్బందులు పడే సూచనలు కనపడుతున్నాయి. అంటారు చదివింది గుర్తుకు రాకపోవడం, ఆ ఫలితాలు కూడా కష్టపడిన ఫలితాలు కొంచెం స్వల్ప మాత్రంలో రావడం, ఇటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు ప్రధానంగా చాలా కష్టే ఫలే అన్నట్లుగా కష్టపడి చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. వీళ్ళు ఈ సింహరాశి సంబంధించిన విద్యార్థులు ప్రధానంగా దక్షిణామూర్తి అంటే విద్యకి వెళ్ళబోయే ముందు దక్షిణామూర్తిని ఒకసారి నమస్కారం చేసుకుని కాస్త విద్యాధ్యయనం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. గురువు గారు, జూన్ మాసంలో ఈ రాశి వారి యొక్క ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే? ప్రధానంగా తీసుకుంటే అమ్మ, ఉద్యోగస్తులకి కూడా కాస్త ఇబ్బందికరమైన గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు అమ్మ. ఎందుకంటే అధికారులతో విభేదాలు రావడం, అధికారులతో మాట పడే యోగ్యత కనపడుతున్నారు తల్లి. అదే విధంగా ప్రధానంగా ఈ సింహరాశి వారికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎవరు ఉన్నారో వాళ్ళు అనవసరమైనటువంటి బదిలీలు అవ్వడం, అదే విధంగా అనవసరమైనటువంటి వీరికి ఇబ్బందులు తలపెట్టడం, అంటే అధికారులతో ఎంత కష్టపడినా సరే వీరికి అధికారులతో మాటపడే యోగ్యత అనేది కనపడుతున్నది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు కాస్త ఈ యొక్క జూన్ మాసం అంతా కూడా కాస్త సామరస్యంగా ఉండడం, అదే విధంగా కాస్త సర్దుకుపోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. గురువు గారు, సింహరాశి వారికి వివాహ యోగం ఉందంటారా? ప్రధానంగా తీసుకుంటే అమ్మా, ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి ద్వాదశ స్థానంలో గురు సంచారం ద్వారా వివాహ యోగ్యత అయితే ఉందమ్మా ఖచ్చితంగా. ఎందుకంటే ద్వాదశ స్థానం అనేది ఖర్చు, వ్యయస్థానంలో గురు సంచారం ఉండడం ద్వారా వివాహ యోగ్యాన్ని అయితే ఇస్తాడు. అయితే ప్రథమంలో విఘ్నాలు కలుగుతాయి. ఎందుకు అంటే వీరికి ప్రధానంగా అష్టమ శని నడుస్తున్నది. తత్కారణం చేత
ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ అంతిమంలో ఖచ్చితంగా వివాహం ముడిపడే యోగ్యత అయితే కనబడుతున్నది. గురువు గారు, సింహరాశి వారికి సంతాన యోగం ఈ మాసంలో ఉందంటారా? ప్రధానంగా అమ్మ ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి సంతాన విషయంలో తీసుకుంటే ఈ యొక్క జూన్ మాసంలో అంత అనుకూలంగా లేదమ్మా. రానున్న మాసంలో ప్లానింగ్ చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. గురువు గారు, సింహరాశి వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? ప్రధానంగా ఈ యొక్క వీరికి ప్రధానంగా తీసుకుంటే మన సింహరాశి వారికి సంబంధించి వీరికి అష్టమ శని సంచారం ద్వారా, అష్టమం అంటే అష్టమం కష్టమం చైవ అని అంటుంది మనకి జ్యోతిష్ శాస్త్రం. అదేవిధంగా ఇది కాబట్టి వీరికి అష్టమంలో శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా సూచిస్తున్నాయేమో. అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులు, ఈ అనారోగ్య రీత్యా అనవసరమైనటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా సూచిస్తున్నాయి. కాబట్టి సింహరాశి వారు ఖచ్చితంగా వైద్య సలహాలు తీసుకోవడం, వైద్య పర్యవేక్షణలో ఉండడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదే విధంగా ప్రధానంగా తీసుకుంటే ఈ సింహరాశి వారు సంబంధించి వాహనం నడిపేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండడం ప్రధానమైనటువంటి సూచన అమ్మ. ఎందుకంటే అష్టమ స్థానం ఆయుర్ధాయ స్థానం, ఆ స్థానంలో శని సంచారం ఉండడం ద్వారా కాస్త వాహన విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా ఈ వాహనం నడిపేటప్పుడు కూడా కాస్త ఆచితూచి నడపడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం. గురువు గారు, ఈ సింహరాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలంటారు? ప్రధానంగా అమ్మ ఈ సింహరాశి వారికి సంబంధించి అష్టమ శని సంచారం, అదేవిధంగా జన్మ కేతు సప్తమ రాహు, ఈ యొక్క గ్రహ దోషాల వల్ల వీరు ప్రధానంగా ఇక సింహరాశి వారు ఖచ్చితంగా ప్రతి సోమవారం కూడా శనేశ్వరుడి యొక్క దేవాలయానికి వెళ్ళి సోమవారం వెళ్ళాలి. శనేశ్వరుడి యొక్క దేవాలయానికి వెళ్ళి చక్కగా శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవాలమ్మా. ఆ తదుపరి శివాలయానికి వెళ్ళి శివాలయంలో శివుడికి చెరుకు రసము, అదే విధంగా ప్రధానంగా ఈ యొక్క తుంగముస్తికలతో సంబంధమైన తుంగముస్తికల మిశ్రమాన్ని పొడి చేసి దాంతో అభిషేకం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉందమ్మా. అదే విధంగా ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి ప్రధానంగా ప్రతి శనివారం కూడా శనేశ్వర దేవాలయంలో దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదే విధంగా అవకాశం ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు, ఈ సింహరాశి వారికి సంబంధించినటువంటి వారు శక్తి ఉన్నవారు ఖచ్చితంగా చండీ హవనం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. గురువు గారు, ఈ సింహరాశి వారికి కలిసి వచ్చే రంగు ఏంటండి? ప్రధానంగా తీసుకుంటే అమ్మా ఈ సింహరాశి వారికి సంబంధించి కలిసి వచ్చే రంగు ఎరుపు, అదే విధంగా పసుపు, అదే విధంగా నీలవర్ణం. గురువు గారు, ఈ రాశి వారికి కలిసి వచ్చే రోజులు ఏమిటి? అమ్మ ప్రధానంగా తీసుకుంటే ఇక సింహరాశి వారికి సోమవారము, అదే విధంగా బుధవారము, అదే విధంగా శుక్రవారము వీరికి కలిసి వచ్చే రోజమ్మా. ఈ యొక్క రోజుల్లో వాళ్ళు ఏ రకమైనటువంటి కార్యం చేసినా కూడా కార్యం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది తల్లి. ధన్యవాదాలు గురువు గారు. సింహరాశి వారి యొక్క మాస ఫలితాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు తల్లి.